ఇందాక ఒక పెద్ద మనిషి ప్రెస్ మీట్ పెట్టి చెప్తా ఉన్నాడు అచ్చెన్నాయుడు గారు. డ్యూ రెస్పెక్ట్ అచ్చెన్నాయుడు గారు ఎక్కడో టిఫిన్ చేస్తూ గట్టి చట్నీ వేయలేదని ముందు గట్టి చట్నీ అయ్యా. ఆ పక్కన అతను సార్ పార్టీలో నేను చాలా నష్టపోయాను అని అంటే పార్టీ లేదు బొక్క లేదు నేను కూడా నష్టపోయాను అనలేదా? మీరా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని అతను మూర్ఖుడని, అతను సైకోవాడని, అతను ఎవరి మాట వినడని, అతను పరిపాలన చేత కాదని, కమాన్ షో వన్ మిస్టేక్ ఇన్ జగన్మోహన్ రెడ్డి గారి రీజం. ప్రజలకి ఏం చెప్పాడో అది 99% చేస్తూ వెళ్ళాడు. ఈవెన్ భారతదేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీల ప్రణాళికలు మొత్తం తీసుకురండి, మేనిఫెస్టోలు తీసుకురండి, ఇన్క్లూడింగ్ కమ్యూనిస్ట్ పార్టీస్ పరిపాలించినటువంటి ఆ సమయంలో ఎక్కడైనా ఉందా? చెప్పండి మీరు. ఈ అంశంలో జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడని, పరిపాలన చేతకాలేదని ఒకసారి చెప్పండి. అరే జగన్మోహన్ రెడ్డి గారు గొడ్డల పార్టీ అట. నిన్న ఆయన తట్టుకోలేక ఎందుకు చెప్తున్నారు ఈ విధంగాని, 2009లో నాన్నను కోల్పోతే, అంతకన్నా ముందు తాతను కోల్పోతే, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రాజశేఖర రెడ్డి గారు రాజారెడ్డి గారిని, రాజశేఖర రెడ్డి గారి నాన్నని చంపేస్తే ముఖ్యమంత్రిగా వాళ్ళ పాపన వాళ్ళ పోతారు వదిలేయండి అన్నాడు. మోస్ట్ సెక్యులర్ లీడర్ ఇన్ ద స్టేట్ ఆర్ కంట్రీ. He has been opened his heart, expanded his heart. That is రాజశేఖర రెడ్డి గారు. పరిపాలనలో హృదయాన్ని పరిచి ఈ రాష్ట్రానికి వెల్ఫేర్ ఏంటో, ప్రేమేంటో, నవ్వేంటో చూపించినటువంటి వ్యక్తి రాజశేఖర రెడ్డి గారు. మీకు నవ్వటం వచ్చా? ఈ మధ్య నేర్చుకుంటున్నట్టున్నారు పిల్లోడ ఆలు నేర్చుకున్నట్టు. నౌ near about 78 years or 76 years, senior most politician trying to laughing now. ఇప్పుడు నవ్వుతున్నారు. కోపం అనే నరం తెగిపోయింది అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. మాది శత్రు వైరుధ్యం కాదు, మిత్ర వైరుధ్యం మాత్రమే పరిపాలన చెప్పాడు రాజకీయాలంటే. రాజశేఖర రెడ్డి గారిని దూషిస్తూ పోయారు. రాజశేఖర రెడ్డి గారు పంచిన ప్రేమ ఎలాంటిదంటే, రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్లో ఏదో జరిగిందన్న తర్వాత రాష్ట్రం, కంబైన్డ్ రాష్ట్రం, ప్రపంచం మొత్తం బోరున ఆకాశానికి కుండ చిల్లిపడ్డట్టుగా, వర్షం కురిసినట్టుగా రాష్ట్రం, 2 రాష్ట్రాలు ఏడుస్తూనే ఉన్నారు. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, దాదాపు వారాల తరబడి అన్నం కూడా వండుకోకుండా. అది రాజశేఖర రెడ్డి గారి లవ్ అండ్ అఫెక్షన్ టువార్డ్స్ ది స్టేట్ అండ్ హిస్ అడ్మినిస్ట్రేషన్. అలాంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఇది గొడ్డల పార్టీ ప్రూవ్ చేయండి. ఎస్, రాజశేఖర రెడ్డి గారు మరణానంతరం ప్రజల్లోకి వెళితే ఆయన కోసం చనిపోయినటువంటి 700 మంది కుటుంబాల దగ్గరికి నేను వస్తానని నల్ల కాలువలో జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ప్రకటించే మాట మీద నిలబడి, కాంగ్రెస్ పార్టీ వద్దన్నా సరే కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించి ముందుకెళ్ళినటువంటి, ఒంటరిగా వెళ్ళినటువంటి ఒక వ్యక్తి. మాట తప్పలేదే. రాజశేఖర రెడ్డి గారు ఎలా చనిపోయారు ఈరోజు మాట్లాడారు జగన్మోహన్ రెడ్డి గారు. మా నాన్న 2 రోజుల ముందు, 3 రోజుల ముందు ఆయన మీద చంద్రబాబు నాయుడు గారు నువ్వు రేపు అసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానన్నాయి అని అంటే ఇది జరిగింది. మా తాతని చంపేస్తే, షెల్టర్ మీరిస్తే మేము ఎవరిని ముట్టుకోలేదు, వాళ్ళందరూ క్షేమంగానే ఉన్నారు. మా నాన్న చెప్పాడు, కోపం అనే నరం తెంచేసుకొని అధికారంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎవరినైనా ఇబ్బంది పెట్టాడా? చెప్పండి, ఒకచోట చెప్పండి. మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు చెడ్డవాడని చెప్తారు? మీరు ఎలా జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడని చెప్తారు? అంటే ప్రజలకు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, ప్రజలకి ఎన్నికల్లో గెలిచిన తర్వాత ప్రజల కోసం పనిచేయటం తప్పైపోయిందా? ఏ రోజు కూడా పెత్తనం చేస్తున్న ముఖ్యమంత్రిలాగా కనపడలేదే. ఏ రోజులాగా మీలాగా ఒక 100 మందిని వేసుకొని సెక్యూరిటీ వాళ్ళని వస్తూ పోతున్నట్టుగా కనపడలేదే. ఏం చేశాడు ఆయన? జగన్మోహన్ రెడ్డి గారు ఈ విధంగా ఒక చిన్న పిల్లవాళ్ళలాగా చేతులు కట్టుకొని ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైన వెల్ఫేర్ యాక్టివిటీస్ మీద తన ఒక క్యాలెండర్ పెట్టుకుని బటన్ నొక్కుతూ డైరెక్ట్గా మధ్య వ్యక్తి అనేవాడు లేకుండా, దళారు అనేవాడు లేకుండా అడ్మినిస్ట్రేషన్లో వెల్ఫేర్ యాక్టివిటీ షుడ్ రీచ్ ద బెనిఫిషియరీ అని చేసినటువంటి ఒకే ఒక వ్యక్తి. ఆయన పట్టుకొని మీరు దుర్మార్గుడు, మోసగాడు అంటారా? పోతే అంటే అన్నారు మీరు.
మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా వివేకానంద రెడ్డి గారు చనిపోయింది. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో లేరు కదా, తేల్చారా? ఈరోజు మీరే ఉన్నారు కదా. జగన్మోహన్ రెడ్డి గారిని ఆ హత్యతోటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఉందని మీరు చేయాలని అనేకమైన కుట్రలు పనితే ఈ కుట్రలు ఎక్కడైనా సాగాయా? ఇంక్లూడింగ్ సుప్రీంకోర్టు, ఇంక్లూడింగ్ సిబిఐ. జగన్మోహన్ రెడ్డి గారికి క్లీన్ చిట్ ఇచ్చారు, అయినా మీరు ఆగుతున్నారా? అరే సుప్రీంకోర్టు అన్న లెక్కలేదు, సిబిఐ అన్న లెక్కలేదు, వ్యవస్థలన్న లెక్కలేదు, ఇతర రాజకీయ పార్టీలన్న లెక్కలేదు. మీరు మాట్లాడిందే మిగతా వాళ్ళు ఎల్లో మీడియా బాకాల్లాగా ఊగితే ఇది ప్రజలందరూ కూడా నమ్మి జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన అబద్ధాలు కోరు. ఎస్, నేను అడుగుతా ఉన్నా, ఈరోజు అచ్చెన్నాయుడు గారిని అడుగుతా ఉన్నాను. మీరు ఇందాక ప్రెస్ మీట్ పెట్టారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కోరన్నాడు, ఎక్కడ చెప్పండి ఒక మాట. ఏ వెల్ఫేర్ యాక్టివిటీ, అడ్మినిస్ట్రేషన్లో, రాజకీయంలో ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పింది చేయకుండా వెళ్ళాడా? ఈరోజు ప్రజలేమనుకుంటారు తెలుసా? జగన్ చెప్తే వాళ్ళ నాన్నలాగా చేస్తాడు, దట్ ఈజ్ జగన్. అంతేగాని ఎవరు పోయినా చూద్దాంలే పొండని మిగతా వాళ్ళగా అనే రకం కాదు. ఈజ్ ఎ డెసిషన్ మేకర్, ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడతాడు. మీరేమన్నారు మొన్నటిదాకా? ఆయన సైకో అన్నారు. ఎక్కడన్నా ప్రూవ్ చేశారా మీరు? ఆ సైకాలజిస్ట్ ఎవడైనా ఉంటే ఒక టాబ్లెట్ జగన్మోహన్ రెడ్డి గారికి ఇదిగో ఈ టాబ్లెట్ వాడుతున్నారు చూపించండి. మీరు మమ్మల్ని చెప్పమంటారా? మీరు 100 సంవత్సరాలు లేకపోతే ఇంకొక 200 సంవత్సరాలు మీరందరూ కూడా ఉండాలని కోరుకునే వాళ్ళు మీరు ఏమేం టాబ్లెట్లు వాడుతున్నారో మమ్మల్ని చెప్పమంటారా? మేము ఎప్పుడన్నా మీ ఆరోగ్యాల మీద మేము మాట్లాడలేదే, మీ మానసిక స్థితుల మీద మేము మాట్లాడలేదే. మీరు అనేకమైన పార్టీలతోటి, పార్టీల చుట్టూ మీరు తిరుగుతారు, పార్టీలు మీ చుట్టూ తిరుగుతాయి. అనేకమైన అబద్ధాల్లో ఈ ఎలక్షన్కి ఒక పార్టీ, ఆ ఎలక్షన్కి ఒక పార్టీ, ఇన్నిసార్లు మీరు ఓసర వెళ్ళలాగా మారుస్తూ పోతారు. ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు అలా చేయలేదే. హీఈస్ అలోన్, సింగిల్. వాట్ ఆర్ యూ టాకింగ్? ఎలా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని అబద్ధాలు కోరని, మాట మీద నిలబడ్డని, జగన్మోహన్ రెడ్డి గారు దుర్మార్గుడని ఈరోజు రాష్ట్రం అంతా అడుగుతూ ఉన్నది. ఏ రోజైనా జగన్మోహన్ రెడ్డి గారిని మా తాతను చంపిన వాళ్ళని సహా ఎవరిని పట్టించుకోలేదు, ఈరోజు వాళ్ళందరూ కూడా చాలా బాగున్నారు అన్నాడు. అంటే దాని అర్థం ఏంటి? అంటే ఈయన పోయి మళ్ళీ వాళ్ళ మీద పడతాడనా? కాదు, మేము వదిలేసుకున్నాం. శత్రు వైరుధ్యాలు కాదు, జరిగిపోయినాయి. ఎందుకు జరిగినాయో దేవుడే చూసుకుంటాడులే అని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. మహా అంటే జగన్మోహన్ రెడ్డి గారి కోపం వస్తే ఏమంటాడంటే, రాజకీయ నాయకులనైనా పార్టీలనైనా వాళ్ళ పాపను వాళ్ళు పోతారులే, లేకపోతే ఎత్తి బంగాళాఖాతంలో వేద్దాం అంటాడు అంతే, లేకపోతే దేవుడు చూసుకుంటాడు. ఇదే కదా ఆయన కోపం. జగన్మోహన్ రెడ్డి గారు కొడతాడని, జగన్మోహన్ రెడ్డి గారికి కోపం ఎక్కువని, జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధాలు కోరని, జగన్మోహన్ రెడ్డి గారు మాట మీద, ఇవన్నీ మీవి కదా, మీ చేష్టలు కదా. దీస్ ఆర్ ఆల్ యువర్ క్యారెక్టర్స్. పార్టీ లేదో బొక్క లేదో అని మీరు మాట్లాడి ఈరోజు మీరు మీ పార్టీ జాగ్రత్తగా ఉందలే అని మా పార్టీ మీద మీరు నిందలేస్తే మేము ఎలా ఊరుకుంటాం? ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్.